పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్ కి వ్యవసాయం ఏంటో తెలియదు. ఇంకా రాబోయే జనరేషన్స్ కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్ లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 ఇంతలకు అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం